అనంత విశ్వంలో భూమి అనేది ఒక గ్రహం. అట్లాగే అనేక గ్రహాలున్నాయి. ఇతర గ్రహాల్లో కూడా జీవాలున్నాయి. మనుషులు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇంకొక రకమైనటువంటి విధంగా ఉంటారు. వాళ్ళు ఫ్లయింగ్ సాసర్స్ వాడుతుంటారు మనం విమానాలు వాడినట్టుగా. అట్లాగే వాళ్ళకి మనకంటే హైలీ టాలెంటెడ్ పీపులు అట్లాగే అక్కడ జీవం ఉంది అని నమ్మేయడానికి ఇదివరకు అమెరికా చెప్పుకొచ్చినటువంటి థియరీ అంతరిక్షం నుంచి ఫ్లయింగ్ సాసర్లు వస్తున్నాయి. దాన్ని మేము చూసాం. వాళ్ళతో యుద్ధం చేసాం. మేము పట్టుకున్నాం. అంతరిక్షంలో ఉన్నటువంటి ఇతర గ్రహాంతర వాసుల్ని పట్టుకున్నాం. వాళ్ళ మీద పరిశోధన చేస్తున్నాం. వాళ్ళు పరిశోధన చేస్తుండే చచ్చిపోయారు. ఇవన్నీ చెప్పుకొచ్చింది. దాని మీదన ఒక ఏరియా పేరు, ఆ ఏరియాలో ఈ పరిశోధనలు జరిగినాయి అన్నట్టు. తర్వాత అదంతా అబ్బూసు ఉత్తుత్తుదే అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఎపిస్టన్ ఫైల్స్‌ని రిలీజ్ చేసినటువంటి అమెరికా తాజాగా ఏలియన్స్ ఫైల్స్ రిలీజ్ చేస్తానని చెప్తున్న ట్రంప్ ఏదైతే గ్రహాంతర వాసులు అంతరిక్షానికి సంబంధించిన అంతు తెలియని విషయాలు తాలూకు పరిశోధనల ఫైల్స్‌ని బహిర్గతం చేస్తామంటూ ట్రంప్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఆ ఫైల్స్ వాటి తాలూకు వివరాలను విడుదల చేయాలని సంబంధించి ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశిస్తానంటూ సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పోస్ట్ చేసుకొచ్చాడు. ప్రజల్లో నెలకొని ఉన్న ఆసక్తి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గ్రహాంతర జీవులు గుర్తు తెలియని ఎగిరే వస్తువులు యూఎఫ్ఓల గురించి అత్యంత సంక్లిష్టమైన చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన సమాచార ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేయాలని రక్షణ మంత్రి సీట్ హెగ్గెత్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇతర సంబంధిత ఏజెన్సీ చీఫ్లను ఆదేశిస్తానంటూ ఆ పోస్టులో పంచుకున్నారు. గ్రహాంతర వాసులు ఉనికి నిజమేనంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం, ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన చేయడం అన్నటువంటి విశేషం. అయితే ఒబామా అత్యంత రహస్యమైన సమాచారాన్ని బయటపెట్టారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఆయన భారీ తప్పిదానికి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. పాడ్కాస్ట్ హోస్ట్ బ్రియాన్ టైలర్ కోహ్రెన్ ఇటీవల ఒబామాని ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారని కోహెన్ ప్రశ్నిస్తే ఒబామా ఆసక్తికరంగా బదిలిచ్చారు. ఈ విషయం చాలా పెద్దది. అనంత విషయంలో ఎక్కడో చోట జీవం ఉండే అవకాశం ఉంటుంది. కానీ సౌర వ్యవస్థల మధ్య చాలా దూరం ఉంది. కనుక గ్రహాంతర వాసులు ఒకవేళ నిజంగానే ఉన్న వాళ్ళు మనల్ని సందర్శించే అవకాశం తక్కువ. అయితే నేను అధ్యక్షుడిగా ఉండగా గ్రహాంతర వాసులు మనుషుల్ని సంప్రదించారని ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పుకొచ్చారు.